అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉందని ముందు, ఆ తర్వాత ఏమీ తేల్చకుండా చివరికి అత్యధిక కాలం పైలట్ ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులే నడుపుతున్నారని చెప్తూ, సాంకేతిక అంశం వచ్చినా కూడా అసలు కంపెనీని కాపాడేందుకోసం అని చెప్పేసేసి, ఇక్కడ మన వాళ్ళ మీద కూడా ఒత్తిడి రావడంతో చివరికి పైలట్‌లదే తప్పిదమని నివేదికలు తేల్చి చెప్పినటువంటి వేళ అసహ్యించుకుంటున్నారు జనం. అది మోడీ సర్కార్‌కి మైనస్సే, గుజరాత్ సర్కార్‌కి మైనస్సే, అట్లాగే ప్రభుత్వాలకి బీజేపీ వాళ్ళకి గూడా మైనస్సే. అది ఎందుకు సెటరైట్ చేసుకోవట్లేదో వాళ్ళకి అర్థం గావట్లేదు. ఎందుకంటే అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీని మనం కాపాడాల్సిన పనేంటి? దానికోసం అని చెప్పి మన పైలట్‌లను దొంగలు జేయడం ఏంటి? వాళ్ళకి చేత కాదంటం ఏంటి? సుదీర్ఘ ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని. ఇప్పుడు ఈ నేపథ్యంలో చనిపోయినటువంటి పైలట్ తండ్రి ఇప్పుడు సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు. ప్రధాన పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుండర్ మరణించినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ సుప్రీంకోర్టును అడిగారు. భారత్ పైలట్ల సమాఖ్య కూడా ఈ మేరకు పిటిషన్ వేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మీద ప్రాథమిక దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. దర్యాప్తు బృందం ప్రధానంగా పైలట్ల మీద దృష్టి సారించింది. ఈ విషాదానికి దారితీసిన సాంకేతిక విధానపరమైన అంశాలను పరిశీలించడంలో విఫలమైంది. నివేదికలోని ఎంపిక చేసిన భాగాలను బహిర్గతం చేయడం ద్వారా వాస్తవాలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యంగా పైలట్లను లక్ష్యంగా చేసుకోవడం అన్నది దారుణం అంటూ పైలట్ తండ్రి వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతోంది.